అలాగే నా పేరు మాత్రం వాగడం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేను లాస్ట్ టైం ఎన్టీఆర్ గారి లైనప్ వీడియో ఒకటి చేశాను. తర్వాత రామ్ చరణ్ గారి లైనప్ వీడియో ఒకటి చేశాను. అండ్ తర్వాత చాలామంది ఏంటంటే వేరే వాళ్ళ లైనప్లు కూడా చేయమని చెప్పి అడిగారు. సో అందుకే ఇప్పుడు ఈ వీడియోలో అల్లు అర్జున్ గారి లైనప్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలా పెద్ద లైనప్పే ఉంది ఆయన కూడా. సో బేసిక్గా టాలీవుడ్లో ఆఫ్టర్ ప్రభాస్ గారు ఇంత భారీ లైనప్ ఉన్నదైతే మటుకు అల్లు అర్జున్ గారే. అది కూడా మళ్ళీ పాన్ ఇండియన్ సినిమాలు, భారీ భారీ బడ్జెట్లు, రికవరీ అంటే కలెక్షన్స్ కూడా చాలా పీక్ స్టేజ్ ఆఫ్ ఏమంటారు పీక్స్లో కలెక్ట్ చేసే కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్న సినిమాలు అన్నీ కూడా. సో అన్నీ కూడా ఒక నెక్స్ట్ లెవెలే మొత్తం అన్నీ కూడా. సో ఏవి కూడా తక్కువలో అయితే లేవు మొత్తం. సో పీక్ సినిమాలు మొత్తం అన్నీ కూడా. సో ఒకసారి మాట్లాడుకుందాం ఆయన లైనప్ ఏంటి అనేది. సో ఫస్ట్ థింగ్ అయితే ఇప్పుడు మనకందరికీ తెలిసింది, ఇప్పుడు ఆయన ప్రజెంట్ అట్లీ గారి సినిమాలో బిజీగా ఉన్నారు. రాకా బేసిక్గా చాలా పెద్ద సినిమా. బడ్జెట్ పరంగానే కాదు, యూనో దాని స్కేల్ కూడా చాలా పెద్దది. దాని వరల్డ్, దాని విజన్, దాని విజువల్స్ అన్నీ పెద్దవి అనమాట. చాలా పెద్ద సినిమా అది. సో అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా మనకి ఫస్ట్ వస్తుంది. సో అల్లు అర్జున్ గారి నుంచి. తర్వాత అందరికీ తెలిసిందే ఇంకా లోకేష్ కనగరాజ్ గారి సినిమా. అది మనకి అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ వీడియో, ఆ ఆడియో ఏదైతే ఉందో అది ఎంత సెన్సేషన్ అయిందో మనకు తెలిసిందే. అదేనే కాదు, జనరల్గా ఈ మధ్య కొన్ని బీజిఎమ్స్ ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారి ఫిల్మ్స్వి చాలా బాగా వైరల్ అవుతున్నాయి కూడా యాక్చువల్లీ. సో అది బాగా అనిపించింది మొత్తం అంతా కూడా. సో ఈ AA 23ది బాగా వైరల్ అయింది. రాకాది మేక్ ద వే ఫర్ కింగ్ అన్నది కూడా బాగా గట్టిగా వైరల్ అయింది. సో అందుకని రెండు కూడా ఫెంటాస్టిక్ బీజిఎమ్స్ అయినాయి. అండ్ ఆబ్వియస్లీ AA 23 గురించి మనకు అందరికీ తెలిసిందే లోకేష్ కనగరాజ్ గారితో. సో AA 24 బేసిక్గా ఎవరితోననే క్వశ్చన్ మార్క్ ఉంది. సో యాక్చువల్గా AA 24 ఇనీషియల్గా అనుకున్న దాని ప్రకారం అయితే సందీప్ రెడ్డి వంగ గారితో అవ్వాల్సి ఉంది. యాక్చువల్గా ఇంత AA 24 కూడా కాదు, AA 23నే అవ్వాల్సి ఉంది యాక్చువల్గా సందీప్ రెడ్డి వంగ గారితో. బట్ ప్రాబ్లం ఏమైందంటే సందీప్ రెడ్డి వంగ గారికి ఉన్న కమిట్మెంట్స్ అనేవి ఫినిష్ అవ్వలేదు ఈ గ్యాప్లో. అండ్ ఆయన కమిట్మెంట్స్ కూడా బోల్డ్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు స్పిరిట్ అవ్వాలి, స్పిరిట్ అయిన తర్వాత యానిమల్ పార్క్ అవ్వాలి. యానిమల్ పార్క్ అయిన తర్వాత మాత్రమే ఆయన ఇంకొక సినిమా చేయగలరు. సో అఫ్కోర్స్ ఏదైనా మళ్ళీ టీ సిరీసే. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు టీ సిరీస్ వాళ్ళతో జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు కబీర్ సింగ్ కూడా వాళ్ళే అనుకుంటా, కబీర్ సింగ్ వాళ్ళదే. ఆ తర్వాత ఒక 3 సినిమాల కాంట్రాక్ట్ మాట్లాడారు ఇనీషియల్గా. సో అది యానిమల్, స్పిరిట్, యానిమల్ పార్క్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. బట్ అల్లు అర్జున్ గారి సినిమా కూడా టీ సిరీసే. దాన్ని కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. భూషణ్ కుమార్ గారే వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో 3 సినిమాల తర్వాత బేసిక్గా దేర్ ఇస్ అ పాయింట్ దట్ సందీప్ రెడ్డి వంగ గారు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఇంకొక ప్రొడక్షన్ హౌస్లో పనిచేస్తారన్న పాయింట్ అయితే ఉందన్నమాట. మరి ఆ ప్రకారంగా చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ గారు మరి అది యానిమల్ పార్క్ తర్వాత ఇది కూడా చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అల్లు అర్జున్ గారితో. సో ఇఫ్ ఒకవేళ యానిమల్ పార్క్ తర్వాత కూడా అవ్వకపోయినట్టయితే ఇంకొంచెం డిలే అవ్వచ్చు అల్లు అర్జున్ గారిది, సందీప్ రెడ్డి వంగ గారిది. బికాజ్ సందీప్ రెడ్డి వంగ గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో దేర్ ఇస్ ఎ ఛాన్స్ మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది ఒక సినిమా. సో మైత్రి వాళ్ళు ఒకవేళ యానిమల్ పార్క్ అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ గారిని కనుక లాక్కొచ్చినట్టయితే మరి కొంచెం ఇటు ఇబ్బంది అవుతుంది. మరి ఇంకా మరి ఏం జరుగుతుందో తెలియదు. సో యాక్చువల్గా ఇది ఎప్పుడో జరగాల్సిన సినిమా ఇది. AA 23 కింద జరగాల్సిన సినిమా ఇది. AA 22 కింద జరగాల్సిన త్రివిక్రమ్ గారి సినిమా గాడ్ ఆఫ్ వార్ అసలు యాక్చువల్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారే చేయట్లేదు, అసలు ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. దాని అనౌన్స్మెంట్ మనకి ఫర్దర్గా ఎప్పుడో వస్తుంది యాక్చువల్గా. సో అది దానికి ఒక స్పెషల్ డే కావాలనుకున్నారు. అంటే లైక్ ఎందుకంటే డ్రాగన్ గ్లిమ్సే మొత్తం టేక్ ఓవర్ చేసింది ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు. మొత్తం అదే ఇంపాక్ట్, సెన్సేషన్ అంతా క్రియేట్ చేసింది కదా, అందుకని ఆపారు. సో అది వేరు. సో ఇప్పుడు అదే అంటున్నా, యాక్చువల్గా జరగాల్సింది జరగట్లేదు, ఇక దాని తర్వాత జరగాల్సింది చాలా లేట్గా మొదలవుతుంది. మరి ఎప్పుడవుతుందో కూడా తెలియదు అనమాట. సో అందుకని ఈ సందీప్ రెడ్డి వంగ గారిది అవ్వట్లేదు కాబట్టి దానికి ముందు AA 24 కింద బాసిల్ జోసెఫ్ గారి సినిమా వస్తుంది. సో బాసిల్ జోసెఫ్ గారి సినిమా ఇంతవరకు బాగానే ఉంది. సరే ఓకే అంతా ఫైన్ అనుకుందాం. తర్వాత AA 25 యాక్చువల్గా సందీప్ రెడ్డి వంగ గారి సినిమా అవ్వాల్సి ఉంది. యాక్చువల్గా సందీప్ రెడ్డి వంగ గారిది AA 25 కింద అవ్వాలి మరి. సో మరి ఇక చూడాలి, మరి ఇక టీ సిరీసే, ఇవన్నీ టీ సిరీసే. సో అది ప్రాబ్లం ఇక్కడ. సో ఏ డైరెక్టర్ అయినా సరే ఒక బ్యానర్లో కొన్ని సినిమాల కాంట్రాక్ట్ అనుకున్నాక ఆ సినిమాలు చేశాక
కాంట్రాక్ట్ రెన్యువల్కి కాంట్రాక్ట్ ఎండింగ్కి మధ్యలో ఇంకొక బ్యానర్లో ఇంకో సినిమా చేస్తారు, సో దట్ మోర్ ఇన్కమ్ వస్తుంది, సో రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారు. సో అవన్నీ కూడా ఉంటాయి. సో ఆ బేసిస్ మీద ఏమైనా ఆలోచించి సంహౌ ఎక్కడో మేబీ చెప్పలేము. బట్ లేదంటే టీ సిరీస్ వాళ్ళే ఈసారి ఆ రెన్యువల్కి ఇంకా పెద్ద మొత్తం కనుక ఆఫర్ చేసినట్టయితే ఇంకా మనం ఏం చేయలేము. సో ఇప్పుడు బేసిక్గా ఏమో ఇన్సైడ్ టాక్ ఏమో ఒక 50 కోట్లు ఎంతో అంటున్నారు ఒక సినిమాకి, బట్ నాట్ ష్యూర్, తెలియదు మనకి ఎగ్జాక్ట్గా. బట్ ఒకవేళ అనుకుందాం, పోనీ 50 అనుకుందాం, పోనీ ఇప్పటివరకు 50 ఇస్తున్నారు అనుకుందాం. సో ఇప్పుడు సడన్గా ఇప్పుడు స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ తర్వాత ఇంకా సందీప్ రెడ్డి వంగ గారి రేంజ్ మారిపోద్ది, చాలా ఎక్కడికో వెళ్ళిపోద్ది రేంజ్. సో అప్పుడు వాళ్ళు ఇంకొక 3 సినిమాల కాంట్రాక్ట్కి సినిమాకి 125 కోట్లు చెప్పిన 3 సినిమాలకు కలిపి 375 కోట్ల అగ్రిమెంట్ అన్నారు అనుకోండి. ఆ 3 సినిమాలు ఏమవుతాయి, అల్లు అర్జున్ గారి సినిమా ఒకటి అవుద్ది, అండ్ తర్వాత మళ్ళీ స్పిరిట్ 2 అవుతుంది, స్పిరిట్ యూనివర్స్ ఉంది యాక్చువల్గా, సో అదొకటి ఉంటుంది, తర్వాత యానిమల్ కింగ్డమ్ ఉంటుంది. సో అట్లాగా మళ్ళీ 3 సినిమాలు ఆయన చేసే అవకాశాలు ఉన్నాయి. సో అదొక ఛాన్స్ అయితే ఉంది, బట్ మనం గ్యారంటీగా చెప్పలేము ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్లకు కూడా సందీప్ రెడ్డి వంగ గారు కావాలి, బికాజ్ ఆ డైరెక్టర్తో ఇంకో కాంబినేషన్ని సెట్ చేయగలిగితే అర్రాచకం ఉంటుందనే ఫీల్లో వాళ్ళు ఉంటారు వేరే ప్రొడ్యూసర్లు కూడా. సో అది దృష్టిలో పెట్టుకొని మోస్ట్లీ నన్ను అడిగితే ఏమో చేస్తారేమో. మైత్రి వాళ్ళ దగ్గర అయితే మటుకు ఆల్మోస్ట్ మహేష్ బాబు గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయింది ఆఫ్టర్ వారణాసి, అది పక్కా. ఇంకా ఆ డైరెక్టర్ ఎవరు అనేది డిసైడ్ కావాల్సి ఉందన్నమాట. సో అది మోస్ట్లీ సందీప్ గారితో అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందుకు ఈ క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. ఒకవేళ క్వశ్చన్ మార్క్ ఉన్నా లేకపోయినా సరే డెఫినెట్గా అల్లు అర్జున్ గారిది సందీప్ రెడ్డి వంగ గారిది సినిమా ఉంటుంది. సో 25 అనుకుందాం ప్రస్తుతానికి. సో అదేమన్నా కొంచెం అటు ఇటు అయితే 26 అవుతుందేమో, బట్ లేదంటే 25 కిందే మోస్ట్లీ అల్లు అర్జున్ గారి సినిమా అయితే ఉంది. సో ఈ గ్యాప్లో సుకుమార్ గారు కూడా రామ్ చరణ్ గారితో సినిమా అంతా కూడా ఫినిష్ చేసుకొని పుష్ప 3 స్క్రిప్ట్ అంతా కూడా రెడీ చేసుకొని వస్తారు కాబట్టి పుష్ప 3 తీస్తారు ఆ టైంలో. సో పుష్ప 3 కూడా చాలా పెద్ద సినిమాని, అది కూడా ఏమీ చిన్న సినిమా అయితే కాదు. సో తర్వాత అల్లు అర్జున్ గారి నెక్స్ట్ లైనప్ ఎవరితో అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే ఆయన్ని చాలామంది అప్రోచ్ అవుతున్నారు. ఆయన అప్రోచ్ అవుతున్న వాళ్ళు అన్ని ఇండస్ట్రీస్ నుంచే ఉంటున్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీస్ నుంచి ఉంటున్నారు, ఎస్పెషల్లీ బాలీవుడ్ నుంచి ఎక్కువగా ఉంటున్నారు. సో సంజయ్ లీలా బన్సాలీతో ఒక మీటింగ్ అయింది యాక్చువల్లీ. సంజయ్ లీలా బన్సాలీతో జరిగిన మీటింగ్లో అది ఎటువంటి అవుట్కమ్ వచ్చిందనేది మనకైతే ఎటువంటి ఐడియా లేదు యాజ్ ఆఫ్ నవ్ అయితే. బట్ చూడాలి ఏంటి పరిస్థితి అనేది సంజయ్ లీలా బన్సాలీ గారి సినిమా. బట్ మోస్ట్లీ అది పాజిటివ్గా రాలేదు అనేదే టాకు. సంజయ్ లీలా బన్సాలీ గారికి ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఈయన ఆమీర్ ఖాన్ బేసిక్గా ఒక మహాభారతం తీస్తున్నాడు ఆయన. సో ఆ మహాభారతానికి ఆయన 5 పార్ట్లకి పెట్టుకున్న బడ్జెట్ 1000 కోట్లు, 5 పార్ట్లకి పెట్టుకున్న బడ్జెట్ 1000 కోట్లు. సో ఆయన ఏంటి బేసిక్గా రెవెన్యూ షేర్ మోడల్ మీద వర్క్ చేయాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన. సో అందుకని మహాభారతం జనరల్గా షూట్ చేయడానికి దాని విఎఫ్ఎక్స్కి వాటికే 1000 కోట్లు అయిపోద్ది, ఇంకా ఎక్కువే పడుతుంది వెళ్తూ ఉన్న కొద్దీ. సో 5 పార్ట్లకి 1000 కోట్లు అట్లా అనుకున్నాడు ఆయన. సో దాంట్లో అర్జునుడిగా చేయమని అల్లు అర్జున్ గారిని అడిగారు. బట్ మోస్ట్లీ అల్లు అర్జున్ గారు నో చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే టాక్. మరి ఇంకా మరి అది పరిస్థితి చెప్పలేం మనం ఇంకా. సో ఏమో మోస్ట్లీ నోయే చెప్తారు. సో అది అల్లు అర్జున్ గారు ఉంటే ఏంటంటే సౌత్ నార్త్ రెండిట్లోని మార్కెట్స్ ఉంటాయి కదా అని చెప్పి ఆయన అనుకుంటూ ఉండొచ్చు, బట్ నాట్ షూర్, అది జరగని పని మోస్ట్లీ. సో అది కూడా చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాగా ఈ బాలీవుడ్ సైడ్ నుంచి కొంచెం గట్టిగానే పుష్ అయితే వస్తుంది ఫర్దర్గా ఈ సినిమాలు చేయాలి ఆ సినిమాలు చేయాలి అని చెప్పి. బట్ అల్లు అర్జున్ గారు అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. అండ్ గాడ్ ఆఫ్ వార్ బేసిక్గా అల్లు అర్జున్ గారు చేసుంటే ఆయన తమిళనాడు స్ట్రాటజీ ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అవును. అంటే ఇప్పుడు లైక్ విజయ్ దళపతి గారు సినిమాల నుంచి రిటైర్మెంట్ ఇచ్చారు, రజనీకాంత్ గారు బాగా ఓల్డ్ అయిపోయారు, ఇంకొక 4-5 ఏళ్ళు మించి తీయలేరు ఆయన మహా అయితే. సో ఆ తర్వాత ఇంకా సూర్య గారు, కార్తీ గారే ఇంకా దేర్ ఇస్ ఎ నెక్స్ట్ హోప్ తమిళనాడు వాళ్ళందరికీ కూడా. సో ఆ టైంలో ఏంటంటే అల్లు అర్జున్ గారు తమిళనాడు మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే అట్లీ గారి సినిమా, నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ గారి సినిమా ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో గాడ్ ఆఫ్ వార్ ఏంటంటే మురుగన్, వాళ్ళు అక్కడ మురుగన్ అన్న పేరుతో కుమారస్వామిని ఎక్కువగా పూజిస్తుంటారు. సో ఆ మురుగన్ మీద సినిమా కదా, సో వాళ్ళకి బాగా వర్కౌట్ అవ్వచ్చు అనుకున్నారు, బట్ మిస్ అయింది. కరుపు స్వామి సినిమా వస్తేనే వాళ్ళు బేసిక్గా అరాచకం కలెక్షన్లు చూపించారు అక్కడ, ఎస్పెషల్లీ ఓవర్సీస్లో కూడా. ఇంకా అట్లాంటిది ఇంకా మురుగన్ మీద సినిమా వస్తే ఇంకేమవుద్ది, ఇంకా బేభత్సమే ఇంకా అక్కడ.
అది ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అక్కడ తమిళనాడులో. సో ఇంకా ఆ బేసిస్ మీద దృష్టిలో పెట్టుకొని అనుకున్నారు, బట్ కుదరలేదు ఇంకా, అది మరి పరిస్థితి. సో యాక్చువల్గా అన్నీ అనుకున్నట్టయితే అసలు మొదలవ్వాల్సిందే దాంతో, మరి ఇంకా అది ఇంకా కంప్లీట్గా అల్లు అర్జున్ గారి లైనప్లోంచి లేకుండా పోయింది. సో అదనమాట పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ సినిమాల తర్వాత, అంటే ఇప్పుడు నేను 5 సినిమాలు చెప్పాను. ఒకటేమో రాకా, ఒకటేమో లోకేష్ కనగరాజు గారి సినిమా, ఒకటేమో బాసిల్ జోసెఫ్, ఒకటేమో సందీప్ రెడ్డి వంగ, ఒకటేమో పుష్ప 3. ఈ 5 సినిమాల తర్వాత మోస్ట్లీ ఖచ్చితంగా ఒక బాలీవుడ్ డైరెక్టర్తో మూవీ అయితే పక్కా ఉంటుంది. ఎందుకంటే చాలామంది వెయిటింగ్. యాక్చువల్లీ ఆదిత్య ధర్ బేసిక్గా ఒకప్పుడు అల్లు అర్జున్ గారికి ఇమ్మోర్టల్ అశ్వత్థామ స్టోరీ చెప్పారు యాక్చువల్గా, బిఫోర్ దురంధర్. ఆయన ఓన్లీ యూరి మాత్రమే తీశారు అప్పుడు. సో ఆ టైంలో ఆయన చెప్పారనమాట. సో అల్లు అర్జున్ గారు అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, బికాజ్ అప్పుడు అల్లు అర్జున్ గారి విజన్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉండేది. సో ఎప్పుడైతే ఆఫ్టర్ దురంధర్ సక్సెస్ ఇదంతా కూడా ఉందో, మళ్ళీ ఇంకా కొంచెం ఆ కథ కొంచెం ముందుకి జరుగుతోంది అని చెప్పి టాక్ అనమాట. ఒకవేళ అది కాకపోతే ఏంటంటే ఆదిత్య ధర్ నెక్స్ట్ సినిమా కూడా ఇమీడియట్గా అయితే మటుకు రణ్వీర్ సింగ్తోనే ఉంటుంది. కానీ రణ్వీర్ సింగ్ బేసిక్గా డాన్ 3 నుంచి బయటకు రావడం వల్ల తనకి కొన్ని ఇష్యూస్ అయ్యాయి అక్కడ బాలీవుడ్లో. చాలామంది బాయ్కాట్ చేశారు అక్కడ రణ్వీర్ని. ఇప్పుడు రణ్వీర్తో సినిమా అంటే అసలు కుక్క బాటలు పడాలి అక్కడ దాన్ని రిలీజ్ చేయడానికి, బికాస్ ఆఫ్ డాన్ 3 ఎగ్జిట్. సో అది అతని ప్రాబ్లము ఉంది, ప్రొడ్యూసర్ ప్రాబ్లము ఉంది. ప్రొడ్యూసర్ బేసిక్గా ఒకప్పుడు అంతా దాన్ని ముందుకు గదపకుండా దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆపేసి, ఇప్పుడు దురంధర్ 2, దురంధర్ 1 ఇంత పెద్ద హిట్ అయింది కదా అని చెప్పి ఇప్పటికిప్పుడు వచ్చేసి వేరే ఫైనాన్షియర్లు పట్టుకొని వచ్చేసి చేసేస్తానంటే కాదు కదా. సో నువ్వు ఎప్పటి నుంచో చేయాల్సిన సినిమా అది, నువ్వు చేయలేదు, అది నీ తప్పది. సో నువ్వు కూడా వేస్ట్ చేసావు కదా హీరో డేట్లు, అది కూడా ఉంది అక్కడ. చూడాలి మనకి ఏంటో పరిస్థితి. సో అందుకని ఆదిత్య ధర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఒకటైతే వాస్తవం, ఆదిత్య ధర్ ఇప్పుడు ఎంత ట్రై చేసినా సరే అల్లు అర్జున్ గారి లైనప్ అయితే ఇప్పుడు చాలా బిజీగా ఉంది కాబట్టి కుదరని పని. అల్లు అర్జున్ గారితో సినిమా అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇప్పుడు. సో అల్లు అర్జున్ గారితో అవ్వదు కాబట్టి మోస్ట్లీ ఆయన ఇప్పుడు రణ్వీర్తోనే తీయడానికి ఛాన్సులు ఉన్నాయి. ఆయన రణ్వీర్ మోస్ట్ కంఫర్టబుల్ ఆయనకి, ఎందుకంటే ఇద్దరు కూడా దురంధర్ కోసం చాలా ట్రావెల్ చేశారు. అండ్ రణ్వీర్ చాలా కాంప్రమైజ్ అయ్యాడు దురంధర్ కోసం. అది వాళ్ళ మధ్య ఉన్న ర్యాప్ అని చూపిస్తోంది. సో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మోస్ట్లీ రణ్వీర్తో ఇంకొక సినిమా ఉండొచ్చు. అదేంటంటే ఇట్స్ లైక్ బ్లెండ్ ఆఫ్ హిస్టరీ, అంటే ఒక రాజుకి సంబంధించిన కథ, అట్ ద సేమ్ టైం మల్టిపుల్ కింగ్స్ ఉంటారు, అండ్ మన హిస్టరీకి సంబంధించిన కథ ఒక దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అది కూడా బేసిక్గా ఈయనతోనే రణ్వీర్తోనే ఉంటుంది. సో రణ్వీర్తో ఆ సినిమా తీయడానికి మోస్ట్లీ టైం పడుతుంది ఆదిత్య ధర్కి, ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరు వచ్చినా సరే ఆదిత్య ధర్ నెక్స్ట్ సినిమా అంటే ఆబ్వియస్లీ ఆయన ఎంత రెమ్యునరేషన్ అడిగితే అంత ఇస్తారు. సో ఆదిత్య ధర్ రణ్వీర్ సింగ్ కాంబినేషన్ అంటే ఇంకా డెడ్లీ కాంబో అది. సో అది అయిపోయిన తర్వాత మోస్ట్లీ అప్పుడు ఆదిత్య ధర్ అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో ఇమ్మోర్టల్ అశ్వత్థామని మనం మళ్ళీ చూడొచ్చేమో. అప్పటికి అల్లు అర్జున్ గారు కూడా ఎంతో కొంత ఫ్రీ అవుతారు కదా. అప్పటికి 3 సినిమాలు అయిపోతాయి మోస్ట్లీ అల్లు అర్జున్ గారివి, పక్కా అయిపోతాయి. ఏ 3? రాకా అయిపోద్ది, లోకేష్ది అయిపోద్ది, తర్వాత బాసిల్ జోసెఫ్ది అయిపోద్ది, 3 అయిపోతాయి. సో ఈ 3 అయిపోయిన తర్వాత అప్పుడు మోస్ట్లీ ఆయన ఫ్రీ ఉండరు. సందీప్ రెడ్డి వంగ గారు అప్పుడు ఒకవేళ అవైలబుల్ లేకుండా, సుకుమార్ గారు కూడా ఇంకా కొంచెం స్క్రిప్ట్ వర్క్ అదంతా ఫినిష్ చేయలేదు అన్నట్టయితే అప్పుడు మోస్ట్లీ దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆదిత్య ధర్ గారు అల్లు అర్జున్ గారు కొలాబరేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది వీళ్ళిద్దరికి కూడా. సో అది కూడా ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమాకి. సో అలా జరిగితే అది ఇంకా చాలా పెద్ద సినిమా, అది 2000 కోట్ల సినిమా అయిపోతుంది. ఒక హిందీలోనే దురంధర్ రికార్డులు బ్రేక్ చేస్తుంది. అండ్ దురంధర్ బేసిక్గా దంగల్ రికార్డులు ఎందుకు కొట్టలేకపోయిందంటే దురంధర్ 2 తెలుగు రాష్ట్రాల్లో దానికి, తమిళనాడులో దానికి ఇంత మార్కెట్ రాలేదు కాబట్టి, మన సౌత్ సినిమాలకు వచ్చినంత మార్కెట్ రాలేదు. ఇప్పుడు పుష్ప 2కి తెలుగు రాష్ట్రాల్లో అండ్ తమిళనాడు అండ్ కర్ణాటకలో వచ్చినంత మార్కెట్ ఆ కర్ణాటకలో వచ్చిందండి దురంధర్ 2కి, బట్ తెలుగు రాష్ట్రాల్లో అండ్ తమిళనాడులో వచ్చినంత మార్కెట్ రాలేదు కదా. సో అది ఇంపాక్ట్ అయింది. సో ఇప్పుడు ఇమ్మోర్టల్ అశ్వత్థామ తీసి హిందీలో దురంధర్ 2 కొట్టినంత నెంబర్లు కొడితే తెలుగులో ఆబ్వియస్లీ ఇంకా విధ్వంసమే. తెలుగులో ఇంకా తమిళ్లో మంచి నెంబర్లు ఉంటాయి, ఎందుకంటే అప్పటికే ఆయన ఈ 2 సినిమాలు తీసుంటారు తమిళ డైరెక్టర్స్తో, ఒక మలయాళం డైరెక్టర్తో వస్తుంది. సో మలయాళం తమిళ డైరెక్టర్స్ కొంచెం ఎప్పుడు కూడా ఒకటే అన్నట్టు ఉంటారు. సో తమిళ ఆడియన్స్, మలయాళం యాక్టర్స్కి అందుకే తమిళ్లో ఓపెనింగ్స్ బాగుంటాయి. తమిళ వాళ్ళకి తెలుగులో ఎలాగైతే ఉంటుందో మలయాళం వాళ్ళకి తమిళ్లో అలాగా. సో ఈ బేసిస్ మీద చూసుకుంటే
ఆదిత్య ధర్తో కూడా సినిమా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది బేసిక్గా 6 సినిమాలు లైనప్, అందులో 5 కన్ఫామ్. 6వ సినిమాది మటుకు ఇదే ఆదిత్య ధర్ది మటుకు బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్, అప్పుడు పరిస్థితులను బట్టి. అప్పుడు మేబీ ఆదిత్య ధర్కి ఏమైనా కొంచెం సర్లే మన వాళ్ళతోనే చేద్దాంలే, షారుఖ్ ఖాన్తో కొట్టేద్దాంలే అట్లా ఏమైనా అనిపిస్తే మనం ఏం చేయలేం. కానీ అదర్వైజ్ మోస్ట్లీ ఆదిత్య ధర్ అండ్ అల్లు అర్జున్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మల్టిపుల్ మార్కెట్స్ కావాలనుకుంటే ఆయన తెలుగులో కూడా మనకు కావాలి, సౌత్ మొత్తం గట్టి కొట్టాలనుకుంటా అప్పుడు అల్లు అర్జున్ గారితో చేస్తారనుకుంటా అప్పుడు. అంటే ఎందుకంటే ఇది ముందు నుంచే డిస్కషన్ అయిన సినిమా, ఇది వీళ్ళిద్దరి మధ్య అయింది డిస్కషన్. సో అప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు ఈ పుష్ప సిచ్యువేషన్లో ఉన్నారు, అండ్ పుష్ప బేసిక్గా హిందీలో కొంచెం కొట్టిన తీరు అదంతా కూడా బాగా బాగా ఇంప్రెస్ చేసింది అందరినీ. సో అప్పుడే అందరూ డిసైడ్ అయిపోయారు యాక్చువల్లీ. సో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ బిగ్గెస్ట్ హిందీ స్టార్ అని చెప్పి, అంటే పాన్ ఇండియా స్టార్ అని చెప్పి. సో అప్పుడు ఈ కథ వెళ్ళింది, అప్పుడు ఈయన అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు మరి చూడాలి, మనకి ఇప్పుడు ఇద్దరు ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. బట్ ఏమో ఆ టైంకి పరిస్థితులు వేరే వాళ్ళని కూడా ఇంట్రెస్టింగ్గా మార్చవచ్చు, చెప్పలేము. సో అది సిచ్యువేషన్. సో ఇది అల్లు అర్జున్ గారి లైనప్. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇందులో ఏ సినిమా నెంబర్ 1 సినిమా అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పిన 6 సినిమాల్లో లైక్ ఇప్పుడు రాక, లోకేష్, బాసిల్ జోసెఫ్, సందీప్ రెడ్డి వంగ, అండ్ సో పుష్ప 3 అండ్ ఆదిత్య ధర్ ఇమోర్టల్ అశ్వత్థామ. సో నా ఫస్ట్ పొజిషన్ అయితే సందీప్ రెడ్డి వంగ గారు, సెకండ్ అయితే ఆదిత్య ధర్, థర్డ్ పుష్ప 3. బికాజ్ నెంబర్స్ చాలా గట్టి పెడుతుంది పుష్ప 3, ఎస్పెషల్లీ హిందీలో బేభత్సంగా పెడుతుంది అది మరి. సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. మనం మీట్ నెక్స్ట్. బై బై.